అనగనగా ఒక అడవిలో ఊడలు జారిన పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో రుమానుడనే పిల్లి ఉంటుంది. ఆ చెట్టు కింద ఉన్న కన్నంలో తరుత్వడనే ఎలుక ఉంటుంది. ఒకనాటి రాత్రి వేటగాడు ఒకడు వచ్చి చెట్టు చుట్టూ వల వేశాడు. పిల్లి ఆహారం కోసం తొర్రలో నుంచి దిగుతూ ఆ వలలో చిక్కుకుపోయింది. కొంతసేపటికి కలుగులో నుంచి బయటికి వచ్చిన ఎలుక వలలో ఉన్న పిల్లిని చూసింది. ఇంతకాలానికి దీని పీడ విడిగడయింది. ఇన్నాళ్ళు దీని భయం వల్ల బయటకు రావాలంటే అతి కష్టంగా ఉంది అనుకుంటూ ఆనందించింది ఎలుక. అంతలో గుడ్లగూబ ఒకటి చెట్టుపై వాలింది. ఎలుకను ఎత్తుకుపోయే అవకాశం కోసం చూస్తూ ఉంది. గుడ్లగూబను గమనించిన ఎలుక భయంతో వణికిపోయింది. దాని బారి నుంచి ఎలాగైనా బయటపడాలని తీవ్రంగా ఆలోచించింది. పిల్లిని పలకరించింది. పిల్లి బావా, మన ఇద్దరం ఎంతో కాలం నుంచి ఈ చెట్టుపైనే నివసిస్తూ ఉన్నాం. నీకు ఇంతవరకు ఉపకారమే చెయ్యలేదు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది కదా అని సంతోషపడుతుంటే ఆ గుడ్లగూబ నన్ను తినాలని చూస్తుంది అన్నది ఎలుక. ఎలుక, నీకు ఆ భయం అక్కర్లేదు. నువ్వు వచ్చి నాకు సహాయం చేస్తావేమో అని ఇంతవరకు ఆలోచిస్తున్నాను. ఇంతలో వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు నువ్వు నన్ను పలకరించావు. నీవు నా పక్కనున్నంత వరకు ఆ గుడ్లగూబ నిన్ను ఏమీ చెయ్యలేదు. ముందు ఈ వలను కొరికి నన్ను రక్షించు. నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను అంది పిల్లి. గుడ్లగూబకు విసుగు పుట్టి పిల్లిని ఎలకను ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయింది. పిల్లి నన్ను బతికిస్తుందో లేదో అని ఎలుకకు భయం. తను రక్షిస్తుందో లేదో అని పిల్లికి భయం. అదే సమయంలో దూరాన 2 వేట కుక్కలతో వస్తున్న వేటగాడిని పిల్లి చూసింది. అదిగో వేటగాడు వస్తున్నాడు. ఇప్పుడు నా ప్రాణం నీ చేతిలోనే ఉంది. తొందరగా వలబారి నుంచి విడిపించు అంటూ ప్రాధేయపడింది పిల్లి. ఎలుక వెంటనే వలను కొరికి పిల్లిని తనేం చెయ్యకుండా చరచర కలుగులోనికి దూరింది. పిల్లి చెట్టు మీదకు దూకి వెళ్ళిపోయింది. వేటగాడు ఏమీ చెయ్యలేక తెగిన వలను తీసుకొని వెళ్ళిపోయాడు. తరువాత పిల్లి నిశ్చింతగా చెట్టు దిగి ఎలుక నివసించే కలుగు వద్దకు చేరింది. మిత్రమా, కన్నం నుంచి బయటికి రా. ఈరోజు మా ఇంట్లో భోజనం చేద్దాం అంటూ పిల్లి ఎలుకను ఆహ్వానించింది. ఎలుక కన్నం నుంచే సమాధానం ఇలా ఇచ్చింది. చాలు చాలు, ఇంతసేపు వలలో చిక్కి ఆహారం లేక నీ కడుపు మాడి ఉంటుంది. నన్ను తినాలని కపట ప్రేమ చూపిస్తున్నావు. పో పో, నీ ఎత్తులు నా దగ్గర సాగవు అందే ఎలుక. ఈ కథలో నీతి బట్టి శత్రువులతో కూడా మనము అవసరమైన పనులు చేయించుకోవచ్చు.